ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన ఒక చర్చ చేయబోతున్నాం. క్రిప్టో కరెన్సీలు వర్సెస్ స్టాక్ మార్కెట్. ఈ రెండింటిలో 2026 నాటికి మీ కష్టార్జితానికి ఎక్కువ భద్రత ఇచ్చేది ఏది? మన డబ్బును ఎక్కడ పెడితే తెలివైన నిర్ణయమవుతుంది? ఈ ప్రశ్న ప్రతి ఒక్క పెట్టుబడిదారుడి మనసులో ఉంది. ముందుగా మనకు పాతకార్యం నుంచి తెలిసిన నమ్మకమైన స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది వందల ఏళ్ల చరిత్ర కలిగిన పెట్టుబడిదారి. మీరు ఒక కంపెనీ షేర్ కొన్నారంటే ఆ కంపెనీ యొక్క నిజమైన వ్యాపారంలో ఒక చిన్న భాగం అవుతున్నట్లే. 2026 నాటికి స్టాక్ మార్కెట్ మరింత పటిష్టంగా ఉండబోతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని ఎందుకు సేఫ్ అంటారంటే దీనికి ఒక పెద్ద దిక్కు ఉంది. మన దేశంలో సెబీ వంటి ప్రభుత్వ సంస్థలు మార్కెట్ను చాలా పటిష్టంగా నియంత్రిస్తాయి. ఎవరైనా మోసం చేయాలని చూసినా లేదా కంపెనీలు తప్పుడు లెక్కలు చూపించినా అడగడానికి, శిక్షించడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. మనకు ఏమైనా సమస్య వస్తే ఫిర్యాదు చేయడానికి, పరిష్కారం పొందడానికి ఒక దారి ఉంటుంది. అంతేకాదు, మీరు కొన్న స్టాక్ వెనుక ఒక ఫ్యాక్టరీ, ఆఫీసులు, ఉద్యోగులు, అమ్మకాలు ఇలా అన్నీ నిజంగా ఉంటాయి. ప్రపంచంలో మార్పులొచ్చినా ఆ కంపెనీ గట్టి పునాదిపై ఉంటే మీ పెట్టుబడికి ఒక నిజమైన ఆధారం ఉంటుంది. మార్కెట్ ఎప్పుడూ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కానీ ఒకే రోజులో సగం పడిపోయేంత భయంకరమైన షాక్లు రావడం చాలా అరుదు. దీని కదలికలను కంపెనీ రిజల్ట్స్, దేశ ఆర్థిక పరిస్థితి వంటి నిజమైన లెక్కల ఆధారంగా మనం కొంతవరకు అంచనా వేయగలం. అందువల్ల పెద్ద రిస్కు లేకుండా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడానికి మీ ప్రధాన పెట్టుబడికి స్టాక్ మార్కెట్ చాలా భద్రమైన దారి. ఇక కొత్తగా వచ్చిన, అందరినీ ఆకర్షిస్తున్న ఆటగాడు క్రిప్టో కరెన్సీ గురించి చూద్దాం. బిట్కాయిన్, ఈథీరియం వంటి క్రిప్టోలు బ్లాక్చైన్ టెక్నాలజీపై ఆధారపడి నడుస్తాయి. దీన్ని ఏ ప్రభుత్వం కానీ, ఏ బ్యాంకు కానీ నడిపించదు. మీ డబ్బు మీద మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇది ఎంత గొప్ప విషయమంటే మీ డబ్బుకు మీరే బాస్. ఎవరూ మీ అకౌంట్ను ఫ్రీజ్ చేయలేరు. ఇది ఆర్థిక స్వేచ్ఛను కోరుకునేవారికి గొప్ప ఆకర్షణ. క్రిప్టో మార్కెట్లో అధిక లాభాలు వచ్చే అవకాశముంది. ఇది అప్పుడప్పుడు ఒక్క రాత్రిలోనే భారీగా పెరిగిపోతుంది. కొద్ది రోజుల్లోనే మీ పెట్టుబడిని రెట్టింపు చేయగల సత్తా దీనికి ఉంది. అలాగే బ్లాక్చైన్ టెక్నాలజీ భవిష్యత్తులో మన బ్యాంకింగ్, లావాదేవీలను, డాక్యుమెంట్లను మార్చబోతోంది. ఇందులో పెట్టుబడి అంటే భవిష్యత్తు టెక్నాలజీలో పెట్టినట్లే. కాని ఇక్కడే అసలు ప్రమాదముంది. ఈ మార్కెట్ చాలా వేగంగా మారుతుంది. ఒకరోజు 50% పెరిగితే మరో రోజు 40% పడిపోవచ్చు. దీన్ని అస్థిరత అంటారు. ఈ మార్కెట్ను తట్టుకోవడం చాలా కష్టం. ఇది అధిక లాభాలిచ్చినా అధిక రిస్క్ కూడా ఇస్తుంది. 2026 నాటిక్కూడా ఈ అస్థిరత కొనసాగుతుందని, మార్కెట్ కదలికలు చాలా ఊహించని విధంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, దీన్ని ఎవరూ నియంత్రించరు కాబట్టి ఎవరైనా హ్యాక్ చేస్తే లేదా ఏదైనా క్రిప్టో ఎక్స్చేంజ్ స్కామ్ చేసి మూసేస్తే మీ డబ్బు పోయినట్లే. ఎవరిని అడగాలో, ఎక్కడ ఫిర్యాదు చెయ్యాలో తెలియదు. స్టాక్ మార్కెట్లో ఉన్నట్లుగా ఇక్కడ పెట్టుబడిదారులకు పూర్తి చట్టపరమైన రక్షణ దొరకడం కష్టం. మన దేశంలో దీనిపై పన్నుల విషయంలో కూడా స్పష్టత ఇంకా పూర్తిగా రాలేదు. ప్రస్తుతం లాభాలపై 30% పన్ను, ప్రతి ట్రేడుపై 1% టీడీఎస్ వంటి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మరి 2026లో ఏది సేఫ్? నిజాయితీగా చెప్పాలంటే పూర్తిగా సేఫ్ అనే పదం స్టాక్ మార్కెట్కు మాత్రమే సరిపోతుంది. క్రిప్టోలో సేఫ్టీ అనేది లేదు, కానీ అధిక వృద్ధి అవకాశముంది. కాబట్టి తెలివైన పెట్టుబడిదారులు 2026లో అనుసరించాల్సిన ఉత్తమ వ్యూహం ఏంటంటే డైవర్సిఫికేషన్. మీ గట్టి పునాది. మీ దగ్గర ఉన్న డబ్బులో ఎక్కువ భాగం, సుమారు 80–90% స్టాక్ మార్కెట్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. ఈ డబ్బు మీకు స్థిరమైన వృద్ధిని, భద్రతను ఇస్తుంది. మీ రిస్క్ భాగం. మీకు నష్టం వచ్చినా పర్వాలేదు అనుకునే కొద్ది మొత్తాన్ని 5–10% మాత్రమే క్రిప్టోలో పెట్టండి. ఇది మీరు ఆశించే భారీ లాభాల కోసం ఉంచుకునేది. ఈ డబ్బు పోయినా మీ సాధారణ జీవితం దెబ్బతినకూడదు. కేవలం అధిక లాభాల ఆశతో తెలియని రంగంలోకి దూకడం తెలివైన పని కాదు. స్టాక్ మార్కెట్లో సైతం మంచి పునాది ఉన్న కంపెనీలను ఎంచుకోవడం, క్రిప్టోలో బిట్కాయిన్, ఈథీరియం వంటి ప్రధాన ఆస్తులపై మాత్రమే దృష్టి పెట్టడం మేలు. ఏదైనా సరే, గుడ్డిగా ఎవరినో ఫాలో అవ్వకుండా మార్కెట్ గురించి తెలుసుకొని మీ రిస్క్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి. జ్ఞానంతో కూడిన నిర్ణయమే మీ డబ్బుకు అసలైన భద్రత.